మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ పాస్పోర్ట్ నెంబర్ ఏంటి, మీరు ప్రయాణిస్తున్న విమానంలో లేదా రైల్లో మీ సీట్ నెంబర్ ఎంత, మీ ఫోన్ ఏ క్షణాన ఏ సిగ్నల్ టవర్తో కనెక్ట్ అవుతుంది. మీరు ఇవన్నీ అత్యంత వ్యక్తిగత సమాచారం అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఒక అదృశ్య నేత్రం అనుక్షణం మిమ్మల్ని గమనిస్తోంది. మీ ప్రైవసీని ముక్కలు ముక్కలు చేస్తూ మీ ప్రతి కదలికను రికార్డ్ చేస్తుంది. ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ లేదా డిప్టోపియన్ థ్రిల్లర్ సినిమా సీన్ అయితే కాదు. భూగోళంపై ప్రస్తుతం నిశ్శబ్దంగా జరుగుతున్న అత్యంత దిగ్భ్రాంతికరమైన వెన్నులో వణుకు పుట్టించే నిఘా వాస్తవం. వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇటీవలే అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ దినపత్రిక ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 140 కోట్లకు పైగా ప్రజలపై ఒక దేశం అత్యంత క్రూరమైన డిజిటల్ నిఘా పెట్టింది. ఆ దేశమే చైనా. ఈ కథ సరిగ్గా ఈ ఏడాది జనవరిలో మొదలైంది. మార్క్ హోఫర్ అనే అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు చైనా తన సొంత పౌరులపై డిజిటల్ నెట్వర్క్ల ద్వారా ఎలా నిఘా పెడుతుందో అధ్యయనం చేయడానికి ఇంటర్నెట్లో డేటాను వెతకడం ప్రారంభించాడు. అలా వెతుకుతూ ఉండగా డార్క్ వెబ్ సరిహద్దుల్లో అతనికి డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్ అనే ఒక వింతైన అనుమానాస్పద వెబ్సైట్ దర్శనమిచ్చింది. ఉత్సుకతతో ఆ సైట్ను ఓపెన్ చేసిన మార్క్ హోఫర్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అతని వెన్నులో తీవ్రమైన భయం ప్రవహించింది. ఎందుకంటే ఆ రహస్య సైట్లో అతనికి సంబంధించిన పూర్తిగా తన వ్యక్తిగత సమాచారం కనిపించింది. అతని పేరు, ఫోటో, పాస్పోర్ట్ సంఖ్య, దశాబ్దాల క్రితం అతను చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు వాడిన మొబైల్ నెంబర్, అతని ప్రయాణాల వివరాలు ఒకటేమిటి సమగ్రమైన చిట్టా అంతా అందులో ప్రత్యక్షమైంది. ఆ షాక్ నుండి తేరుకొని లోతుగా పరిశోధించగా బయటపడిన సత్యం ప్రపంచ దేశాల భద్రతా సంస్థలనే షాక్కు గురి చేసింది. ఆ సైట్లో కేవలం మార్క్ హోఫర్ డేటా మాత్రమే లేదు. ప్రపంచవ్యాప్తంగా చైనా పర్యటనకు వెళ్ళిన లక్షలాది మంది విదేశీయుల జాతకాలు అందులో దాచి ఉంచబడ్డాయి. ముఖ్యంగా భారతదేశం, అమెరికా, బ్రిటన్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, పాకిస్తాన్ వంటి దేశాల పౌరుల డేటాను చైనా డిజిటల్ నెట్వర్క్ పక్కాగా సేకరించింది. చైనాలోని జాంగ్జియాకో నగరానికి లేదా అక్కడ హేబే నార్త్ యూనివర్సిటీకి చెందిన విదేశీయుల వివరాలు, ప్రధానంగా భారతీయ, పాకిస్తానీ విద్యార్థుల డేటా ఇందులో భారీగా లభ్యమైంది. మీరు అనుకోవచ్చు, చైనా వెళ్ళినప్పుడు కెమెరాల్లో రికార్డ్ అవ్వడం సహజమే కదా అని. కానీ అసలైన థ్రిల్లింగ్ అండ్ భయంకరమైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. మీరు చైనా పర్యటన ముగించుకొని మీ సొంత దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా ఈ నిఘా ఆగిపోతుంది. మీరు మీ స్వదేశంలో మీ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నా సరే చైనా పెట్టిన అదృశ్య కన్ను మిమ్మల్ని వదలకుండా అనుసరిస్తూనే ఉంటుంది. ఫోన్ సిగ్నల్స్, గ్లోబల్ డిజిటల్ నెట్వర్క్స్, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు, చైనా పోలీసులకు సాంకేతికతను విక్రయించే ఆరిజిన్ డైనమిక్ వంటి రోబోటిక్స్ సంస్థల డేటాబేస్, ఇవన్నీ కలిసి ఒక మహామాయాజాలాన్ని అల్లాయి. మీరు ఎక్కిన విమానం ఏది, మీ సీట్ నెంబర్ ఎంత, ఏ రైల్లో ప్రయాణిస్తున్నారు, మీకు ఏ ప్రదేశాలంటే ఇష్టం, చివరికి మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారనే రహస్య వివరాలన్నీ చైనా కమ్యూనిస్ట్ పోలీసుల చేతుల్లో ప్రత్యక్షమవుతుంది. 2019లో హాంకాంగ్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉవ్వెత్తున ఎగిసినప్పటి నుండి చైనా తన నిఘా వ్యవస్థను మరింత భయంకరంగా, పటిష్టంగా మార్చింది. దేశంలో ఉన్న విదేశీయులతో పాటు విదేశాల్లో ఉన్న వారి భాగస్వాములను కూడా వదలకుండా ట్రాక్ చేయడం ప్రారంభించింది. అయితే కథలో మరొక అనూహ్యమైన మలుపు కూడా జరిగింది. ఈ ఏడాది మే నెలలో ఈ రహస్య నిఘా వెబ్సైట్లోని సమాచారం అంతా ఉన్నట్టుండి ఇంటర్నెట్ నుండి మాయమైపోయింది. సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ చాకచక్యంగా ఆ డేటాను అంతటిని ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోవడంతో చైనా ఆడుతున్న ఈ అంతర్జాతీయ డిజిటల్ డర్టీ గేమ్ ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం దాని వెనక ఉన్న రాక్షస వ్యూహానికి నిదర్శనం. మనం పట్టుకునే స్మార్ట్ ఫోన్, మనం కనెక్ట్ అయ్యే ఇంటర్నెట్, మనం వాడే సోషల్ మీడియా యాప్లు, ఇవన్నీ మన ప్రైవసీని ఏ క్షణంలోనైనా వేరొకరి చేతికి అందించగలని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. చైనా అలిన ఈ అదృశ్య డిజిటల్ వలలో మీ సమాచారం కూడా ఉందేమో ఆలోచించండి. సాల్వ్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.